మనకి చాలా విషయాలు మనకి వల్ల పడలేనటువంటి, మార్చుకోలేనటువంటి నిరాశ, నిస్పృహ లేదా చేతగాని వారిగా ఉన్న నీవు నేను కూడా ఇక్కడ త్రియేక దేవుని యందు తిరిగి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క అడుగు జాడల్లో మనము నడవగలిగితే ప్రతిదీ కూడా మార్చేస్తానంటున్నాడు. మన దేవుడు సమస్తాన్ని కూడా మార్చగలడు అన్నాను కదా. ఇశ్రాయేలీలందరూ కూడా ఎర్ర సముద్రమును దాటిన తర్వాత షూరు అరణ్యంలోనికి వెళ్ళారు. షూరు అరణ్యంలో 3 దినాలు ప్రయాణం చేసి వారు అలసిపోయారు, సొలసిపోయారు. వారికి దప్పిక వేస్తుంది, దాహం వేస్తుంది, కానీ త్రాగడానికి ఏమీ లేదు. ఎండన పడొచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది దాహం యొక్క విలువ. ఆ అంగట అంటుకుపోతూ ఉంటుంది, పొడిబారిపోతూ ఉంటుంది, ప్రాణము తేలిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు నీరు నీకు అందకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా ఉత్కంఠ, అది వివరించలేనటువంటి ప్రాణాపాయ స్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఇంకా ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నారు. కానీ సముద్రపు నీళ్లు తాగడానికి పనిచేస్తాయా? ఎన్ని నీళ్లు ఉన్నా ఏం ఉపయోగము? సముద్రపు నీరులాగానే అవి ఒప్పగా ఉంటాయి. కానీ వీరికి కూడా నీటి ఓట కనబడింది, కానీ అవి మారా నీళ్లు. మారా అనగా చేదు నీళ్లు. సముద్రపు నీళ్లు ఎన్నుంటే ఏమి సుఖము? అన్నీ ఒప్పగా ఉంటాయి, తాగడానికి పని చేయు, నీ ప్రాణమును సేద తీర్చుకోవడానికి పని చేయు. అలాగనే మారా నీళ్లు కనబడినప్పటికీ కూడా మారాలో నీళ్లు, ఆ నీళ్లు చేదైనవి కాబట్టి వారి యొక్క అలసిన సొలసిన ప్రాణాలను తెప్పరిల్ల చేయలేకపోయాయి. ఆ నీళ్లు వారు ఇంకా చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి సమయంలో మారా నీళ్లను కూడా తన సేవకుని నడిపించుకొని చెట్టు కొమ్మ ఒకటి దానిలో వేయగా ఏమైపోయి మారా నీళ్లు మధురముగా మారిపోయాయి. అంటే మన దేవుడు అంటే నీళ్ళ గురించి ఏంటంటే పరిస్థితులను కూడా మార్చగలిగే దేవుడు అని చెప్తున్నానమ్మా. నీ పరిస్థితి నీరే కాదు, అక్కడ నీరు అనేది ఒక పరిస్థితి. నీ పరిస్థితి ఏదైనా సరే మార్చగలిగే దేవుడు మన దేవుడు. ఋతు కూడా ఎండిపోయినది మరలా చిగురింప చేయగలిగినటువంటి దేవుడు. అంటే నీరు ప్రస్తావన కాదండి, నీ చేదైనటువంటి జీవితమును, పరిస్థితులను ఆయన ఏం చేస్తాడంటే మధురముగా మార్చేస్తాడు. నీ పరిస్థితులను ఎంత చేదైన అనుభవాలు, చాలా గడిచిన సంవత్సరం అంతా కూడా చాలా చేదైన అనుభవాలు అంటాం కదా. నీ పరిస్థితులు ఎంత చేదుగా ఉన్నా, నీ జీవితం ఎంత చేదుగా ఉన్నా సరే నీ చేదును మధురముగా మార్చగలిగే దేవుడు.